నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. దేవీబెట్ట గ్రామంలో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పరిధిలోని దేవీబెట్ట గ్రామం నందు శ్రీ శ్రీ రంగస్వామి జాతర సందర్భంగా ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల టీడీపీ నాయకులు జి సోమేశ్వర్ రెడ్డి అధ్యక్షతన దాతల సహకారంతో ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు కి శ్రీ బివి మోహన్ రెడ్డి స్మారకార్థం ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లవేళలా ఆ శ్రీ శ్రీ రంగస్వామి ఆశీర్వాదములతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే తన తండ్రి ప్రతి రైతు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ప్రారంభించారని, ఇంతటి బృహత్తర కార్యక్రమంను దేవీబెట్ట గ్రామంలో సోమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు వారికి కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీ శ్రీ రంగస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాతలు సోమేశ్వర్ రెడ్డి, ఈ నాగరాజు గౌడ్, వి శ్రీనివాసులు స్వామి, ఆర్ లక్ష్మీకాంత్ రెడ్డి, పి మహదేవ్ స్వామి, వి చంద్రప్ప, చిన్న తాయప్ప, పి సోమేష్, ఆర్గనైజర్ రాయంకి వేమరెడ్డి, వి రాముడు, కె జగదీష్ కుమార్, మాజీ సర్పంచ్ వి నరసింహారెడ్డి, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బయటికి పోవాల్సిన పని లేదు. ముందు భాగం లైన్ టచ్ అయితే చాలు. రావాలి ట్రాక్టర్ గుడికల్ గ్రామం ఆకుల మన్నయ్య గారు సంబంధించిన జత పూజా కార్యక్రమానికి నాలుగు పళ్ళ సైజ్ విభాగంలో మొట్టమొదటి జతగా శ్రీ శ్రీ నడువలయ్య స్వామి దయచేసి నిమిషముల 15 సెకండ్ల పూర్తి శాసనసభ సభ్యులైనటువంటి గంధనాథి అంతే. అందుకే అడుగుతాను నేను, ఎందుకు ఇది ప్రాసెస్ చాలా రేర్ ఇదండి. దీని కొంచెం బాగా ఇది చేయాలి. ఈ 5 క్షేత్రాలు మనకుండేది గురుజాల రామలింగేశ్వర స్వామి ఈశ్వరుడు, సరే నీలకంఠేశ్వరుడు అనేది మామూలుగా మా సెంటర్లో ఉంది. పంచారామాలాగా
ఒకటే ఉంటాయి. ఇది ఏదో చరిత్ర ఉంటుంది. ఎవరన్నా ఇక్కడికి వచ్చినా ఈ దేవాలయాలందరూ విజిట్ చేస్తే పెట్టాలి, డెవలప్ చేసి బాగా తీసుకుంటారు. ఇది వేరే కదా, న్యాచురల్ గా చేసింది స్వయంభూ. అంతలోపనే మీకు ఇమీడియట్ గా నీళ్ళకి ఏం చేయాలి నేను చెప్తాను. ట్యాంకర్లు పెట్టడం అంత కాకుండా 20 రోజుల తర్వాత మీ ఊరికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంటింటికి వస్తాను. వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను. ఆర్టీఎస్ఏ కాదు మీకు ఇంకో పని చేశాను. శాశ్వతంగా సింగనాథి, నీకున్నటువంటి మసీద్పురము, దేవబెట్ట, ఈ ఊళ్ళు పూర్తి ఒక చుక్క నీళ్ళు లేని ఊరు. దీనికి చేసిన తర్వాత ట్యాంక్ కనెక్షన్ ఏమన్నా ఇంతవరకు ఏదైనా జరిగిందా? చేసినారు కొంతవరకు. అది వేసింటే కానీ వేసిన పొలాలు కానీ సరిగ్గా వేసిన రోడ్లు గబ్బు లేపినారు. రంగస్వామి రథోత్సవం ప్రతి సంవత్సరం అత్యద్భుతంగా జరిగేటువంటి మన దేవిపేట గ్రామంలో ఈ సంవత్సరం కూడా దేదీప్యమానంగా జరిగినటువంటి రథోత్సవం. ఆ రథోత్సవం సందర్భంగా ఈరోజు సాంప్రదాయబద్ధంగా కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి బండరాగుడు వృషభరాజుల యొక్క పోటీని మొన్న నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా చూశాం. మళ్ళీ ఈరోజు గ్రామ స్థాయిలో దేవిబెట్టలో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోమేశ్వరరెడ్డి మరియు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నేను రథోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గ్రామాల సుభిక్షంగా ఉండాలి, ముఖ్యంగా రైతు సోదరులందరూ ఆనందంగా ఉండాలి. సంవత్సరం పాటు రంగస్వామి రథోత్సవం ద్వారా ఆ స్వామి యొక్క దీవెనలు మన ఎమ్మెగనూరు నియోజకవర్గం మీద, రైతు సోదరుల మీద, ప్రతి ఒక్కరి మీద కూడా సకాలంలో వర్షాలు కురిపించి అదే రకంగా ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలు నింపే విధంగా ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి యొక్క వృషభరాజుల యొక్క బండలాగుడు పోటీలకు నన్ను ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి అవకాశం కల్పించినటువంటి సోమేశ్వరరెడ్డి మరియు దేవబేట గ్రామస్తులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.